నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేడు లక్ష్మి. తెలంగాణ రాజకీయం ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం చాలా కష్టం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ మార్క్ పాలిటిక్స్ అంటేనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంటాయి. నిన్నటిదాకా రాష్ట్రంలో పార్టీ మొత్తాన్ని తన భుజాలపై మోస్తూ వన్ మ్యాన్ షో నడిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం నుంచి ఊహించని షాక్ తగలనుందా అంటే గాంధీ భవన్ వర్గాల నుంచి అవుననే సమాధానమే గట్టిగా వినిపిస్తోంది. ఆయన చేతిలో ఉన్న కీలకమైన 3 శాఖలను హైకమాండ్ వెనక్కి తీసుకోబోతుందనే టాక్ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తున్నాయి. మరి ఈ క్రమంలోనే అసలు కాంగ్రెస్ కేబినెట్ లో ఏం జరుగుతోంది? రేవంత్ పవర్స్ కు కత్తెర వేయడం వెనుక సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రాఫ్ ను పెంచే వ్యూహం ఉందా? అసలు ఈ మార్పుల వెనుక ఢిల్లీ పెద్దలు వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. ముందుగా మన సీఎం రేవంత్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే ఒక ఎత్తు అయితే, సీఎం సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చూపించిన అగ్రెసివ్ మార్క్ పాలిటిక్స్ మరో ఎత్తు. సీఎం పదవితో పాటు రాష్ట్ర భద్రతను శాసించే హోంశాఖ, భావి తరాల భవిష్యత్తు నిర్ణయించే విద్యాశాఖ, హైదరాబాద్ నగరాన్ని ఏలే మున్సిపల్ పరిపాలన శాఖలను కూడా ఆయనే సొంతం చేసుకున్నారు. అంటే రాష్ట్రంలో ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినా, స్కూళ్లు కాలేజీల గొడవలు జరిగినా, చివరికి హైదరాబాద్ లోని వీధుల్లో గుంతలు పూడ్చాలన్నా సరే ఆ ఫైల్ ఖచ్చితంగా సీఎం టేబుల్ మీదకి రావాల్సిందే. ఇలా అన్ని పదవులు ఒక్కరి వద్దే ఉంటే మిగిలిన సీనియర్ నాయకులు ఊరుకుంటారా? రేవంత్ రెడ్డి అంతా చూసుకుంటుంటే మరి మేమంతా ఖాళీగా కూర్చొని ఈగలు తోలుకోవాలా అని సీనియర్లు ఢిల్లీ వేదికగా కాస్త గట్టిగానే పంచాయతీ పెట్టారట. దీంతో కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డిని అన్ని శాఖలు మీ దగ్గరే ఉంటే సీనియర్లలో అసంతృప్తి పెరుగుతుందని, త్వరలో రాబోయే కేబినెట్ విస్తరణలో ఈ 3 కీలక శాఖలను త్యాగం చేయక తప్పదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ పొలిటికల్ డ్రామాలో అసలైన ట్విస్ట్ ఏంటంటే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేవడం. ఒకప్పుడు రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అస్సలు పడేది కాదని అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. పీసీసీ అధ్యక్ష పదవి విషయంలోనూ, పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ వీరిద్దరి మధ్య ఎంత పెద్ద దూరం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు గాని, శాశ్వత మిత్రులు గాని ఉండరు కదా. ఇప్పుడు ఢిల్లీ పెద్దలు వేసిన ప్లాన్ ప్రకారం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలకు కళ్లెం వేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఒక సమాంతర పవర్ సెంటర్ గా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖను చూస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాధాన్యత కలిగిన ఆర్థిక శాఖ బాధ్యతలను కూడా అప్పగించాలని అధిష్టానం ఆలోచిస్తుందట. ప్రభుత్వం అంటే కేవలం రేవంత్ రెడ్డి మార్క్ మాత్రమే కాదని, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి సీనియర్ల పట్టు కూడా గట్టిగానే ఉందని చూపించడానికి ఢిల్లీ పెద్దలు ఇలాంటి చెక్ అండ్ బ్యాలెన్స్ గేమ్ ను స్టార్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. అంటే ఇకపై రాష్ట్రంలో ఏ పెద్ద ఫైల్ క్లియర్ అవ్వాలన్నా కేవలం సీఎం రేవంత్ రెడ్డి సంతకం మాత్రమే సరిపోదని, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్మిషన్ కూడా తప్పనిసరి అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పార్టీని అధికారంలోకి తెచ్చిన రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంత కోపంగా ఎందుకుందనే డౌట్ వస్తుంది ప్రతి ఒక్కరికి. కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది రేవంత్ రెడ్డి తీసుకునే ఏకపక్ష నిర్ణయాలు. పార్టీ కంటే పర్సనల్ ఇమేజ్ పెంచుకోవడానికే ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అధిష్టానం కూడా భావిస్తుందట. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే, రీసెంట్ గా నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇతర జాతీయ నాయకుల ఫోటోలను పక్కన పెట్టి కేవలం రేవంత్ రెడ్డి ఫోటోనే పెద్దగా ముద్రించిన ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాన్ని కూడా రేవంత్ రెడ్డి తన సొంత ప్రచారానికి వాడుకుంటున్నారనే ఆరోపణలు ఢిల్లీ పెద్దల వరకు వెళ్లాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే, ఇక్కడ కేవలం రేవంత్ రెడ్డి మాత్రం తన వ్యక్తిగత బ్రాండింగ్ కోసం ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్ కు మింగుడుపడడం లేదని తెలుస్తోంది. ఇక రెండవది, ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ అయినటువంటి హైడ్రా వ్యవహారం.
గ్రేటర్ పరిధిలోని ఆక్రమణలను తొలగించి చెరువులను కాపాడాలనే మంచి ఉద్దేశంతో హైడ్రాను తీసుకువచ్చినప్పటికీ దాన్ని అమలు చేసిన తీరు ప్రభుత్వంపై వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చివేయడంతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అని చెప్పుకునే సమయంలో ఈ రకమైన నిర్ణయాలు పార్టీకి రాజకీయంగా నష్టం కలిగించాయని హైకమాండ్ గుర్తించిందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వ్యవహారం ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ఆయుధంగా మారింది. ప్రజల్లో వచ్చిన ఈ అసంతృప్తి రేవంత్ రెడ్డి మార్క్ పాలనకు పెద్ద మైనస్ గా మారడంతో హైకమాండ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సి వచ్చిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు సొంత పార్టీలోని సీనియర్ నాయకుల అసంతృప్తులు కూడా రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్ ఇటీవల జగ్గారెడ్డి చేసిన కామెంట్స్. పార్టీ పదవులతో పాటు రాబోయే రాజకీయ సమీకరణాలపై మాట్లాడిన ఆయన పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తనకు సైలెంట్ గా ఉండమని చెప్పారని తెలిపారు. అందుకే తాను తలవంచుకొని పనిచేస్తున్నారని, కానీ సమయం వచ్చినప్పుడు అంటే వచ్చే నవంబర్లో అసలైన పొలిటికల్ బాంబ్ పేలుస్తానంటూ జగ్గారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అంతేకాదు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం అయ్యే అన్ని అర్హతలు ఉన్నాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపాయి. ఒక సీనియర్ నేత బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఆయన వెనుక ఢిల్లీ పెద్దల హస్తం లేదా మిగిలిన సీనియర్ నేతల మద్దతు ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ సందర్భంలోనే రేవంత్ రెడ్డి ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి వైపు చూస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పాలిటిక్స్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఓవైపు రేవంత్ రెడ్డి తన పదవిని, అధికారాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంటే మరోవైపు సీనియర్లు ఆయన పవర్ తగ్గించడానికి ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పుతున్నారట. శాఖల మార్పులు, కేబినెట్ విస్తరణ, హైడ్రా వివాదం, సొంత పార్టీ నేతల అసంతృప్తి చూస్తుంటే రేవంత్ రెడ్డికి రాబోయే రోజులు ముళ్లబాటలాగే కనిపిస్తున్నాయి. మరి నవంబర్ నాటికి జగ్గారెడ్డి పేల్చబోయే పొలిటికల్ బాంబ్ ఏంటి? ఢిల్లీ పెద్దల ఈ కొత్త వ్యూహం రేవంత్ రెడ్డిని దారిలోకి తెస్తుందా, లేక తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత పోరు భగ్గుమంటుందా అనేది వేచి చూడాల్సిందే.